హాయ్ బ్రో. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది పూరి గారి ఫ్యాన్స్ దగ్గర నుంచి. పూరి గారి ఫ్యాన్స్ అయితే చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు, సాలిడ్ కంబ్యాక్ పడాలి పూరి జగన్నాథ్ గారికి అని చెప్పేసి చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. మంచి రెస్పాన్స్ వచ్చింది. ఏంటి మీకు ఎలా అనిపిస్తుంది సార్? నాకు కూడా అంటే చాలా సార్ సినిమాలు లాస్ట్ 2 సరిగ్గా ఆడకపోవడం వల్ల బాధ అనిపించింది. అంటే మామూలుగా వేరే డైరెక్టర్స్ కానీ లేకపోతే వేరే సినిమాలు పోతే అరే పోయిందా అనుకున్నా పోతుంది అని మనం మామూలుగా ఫీల్ అవుతా ఉంటాం. బట్ పూరి సార్ ఫిలిం పోయిందని అంటే ప్రతి ఒక్క కామన్ మ్యాన్ ఏమనుకుంటాడంటే అబ్బా పూరి సార్ సినిమా పోయిందా, సినిమా మంచిగా నడిస్తే బాగుండు, హిట్ అయితే బాగుండు అనే దాంట్లో ఉంటాం. అంటే ఈ హీరోతో సంబంధం లేకుండా పూరి సార్ సినిమా హీరోలు ఇష్టపడే డైరెక్టర్ పూరి జగన్నాథ్ అండ్ అందరూ హీరో ఫ్యాన్స్ ఇష్టపడే డైరెక్టర్ పూరి జగన్నాథ్. సో అంటే మామూలుగా మనకు ఇక్కడ ఫ్యాన్ వార్స్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి, కానీ పూరి సార్ విషయానికి వస్తే ఈ ఫ్యాన్ వార్ అదేం ఉండదు. పూరి సార్ సినిమా ఈసారి పోయిందిరా, నెక్స్ట్ టైం ఎట్లయినా కొడతాడేమో చూద్దాం. అది కూడా పోతే మళ్ళీ అరే ఎందుకు ఇట్లా జరుగుతుంది, ఒక్కసారి అయినా కంబ్యాక్ చేయవచ్చు కదా పూరి సార్ అనే దాంట్లో జనాలు ఉంటారు, వెయిట్ చేస్తా ఉంటారు. జనాలు ఏం సార్, ఇండియాస్ బిగ్గెస్ట్ డైరెక్టర్ రాజమౌళి, ఆయన ఫాదర్ విజేంద్ర ప్రసాద్ గారు పూరి జగన్నాథ్ గారు కంబ్యాక్ కోసం చూస్తారు. అవును, అండ్ మధ్యలో స్క్రిప్ట్ కూడా వెళ్ళి నరేషన్ ఇచ్చి సార్ ఓకే అన్నాకనే అయిందనేది మామూలుగా మనం అందరం మీడియాలో చూసాం కదా, ఇన్స్టాగ్రామ్ లో దీంట్లో కూడా అవన్నీ ట్రోల్ అవుతా ఉంటాయి. ఈసారి అయితే డెఫినెట్ గా మిస్ అవ్వదు, గట్టిగా కొడతాడని నమ్మకం ఉన్నది. ఓకే. అండ్ ఎట్ ది సేమ్ టైం ఏంటంటే ఈసారి స్టోరీ మీద వెళ్ళిపోయింది. అంటే మనము ఫస్ట్ లో అతను పూరి సార్ చేసిన ఫిలిమ్స్ లో ఏదైతే చూసుకుంటామో అందులో కథ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఇందులో కూడా అంతే, హీరో క్యారెక్టరైజేషన్ అనేది అంటే మామూలుగా ఏ సినిమాలో అయినా హీరో క్యారెక్టరైజేషన్, హీరోని డిఫరెంట్ గా చూపించడం అనేది ఉంటది, ఇందులో కూడా ఉంటది. బట్ హార్ట్ ఆఫ్ ది ఫిలిం అయితే స్టోరీని దాటి ఎక్కడికి వెళ్ళలేదు. ఓకే. స్టోరీలోనే సినిమా మొత్తం ఉంటది, ఎమోషనల్ గా కనెక్ట్ అవుతాము, ఓకే, ఏడుస్తాము, అమ్మో ఇంత ఘోరంగా ఉంటదా అనేది. మనకు సొసైటీలో ఎట్లా కూడా ఉన్నారు అంటే సార్ మొన్న ఇంటర్వ్యూలో చెప్పింది, రియల్ ఇన్సిడెంట్స్ బేస్ చేసుకొని సినిమా అయితే తీయడం జరిగింది. అట్ ది సేమ్ టైం ఈ సినిమాలో మనం ఎక్కడ కూడా డిస్కనెక్ట్ కాము, అంటే సినిమాని మనము ఎంజాయ్ చేస్తాం అనేది అనుకుంటున్నా. ఓకే. ఏంటి ఇప్పుడు మీరు విజయ్ సేతుపతి గారికి పెద్ద ఫ్యాన్ అంటే, పూరి గారికి ఫ్యాన్. బేసిక్ గా ఒక టెక్నీషియన్ కి తన ఫేవరెట్ యాక్టర్స్ తో డైరెక్టర్స్ తో వర్క్ చేయాలని ఉంటది. వీళ్ళిద్దరు కలిసి చేసిన సినిమాకి వర్క్ చేస్తున్నారు మీరు. అసలు ఎలా వచ్చింది మీకు ఆపర్చునిటీ? నేను ఒక రోజు ఇంట్లో కూర్చొని ఉన్నా, ఏంది మనకు ఎవడు పిలుస్తలేడు, ఏంది బాగానే చేస్తున్నాం కదా అనే ఫీలింగ్ లో ఉండే. ఓకే. ఫీలింగ్ లో ఉండి ఏదో చేస్తున్నాం కానీ అనుకున్న స్థాయిలో మనకి ఇంకా ఆపర్చునిటీ రావట్లేదు. ఒక్క ఛాన్స్ వస్తే ప్రూవ్ చేసుకుందాము, నన్ను ఎవరో ఒకరు పిలవాలి కదా, ఎవరో ఒకరు పిలిస్తే బాగుంటది కదా అనే మూమెంట్ లో ఉన్నాను. అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్ గా ఒక కాల్ వచ్చింది, ఇట్లా పలానా సినిమా పూరి సార్ది స్టార్ట్ అవుతుంది స్లమ్ డాగ్, దానికి అంటే అప్పటికి పేరు పెట్టలేదు, సో ఆ సినిమాకి వర్క్ చేస్తామని కాల్ వస్తే వెళ్ళి విశ్వరెడ్డి సార్ అని అంటారు, ఆయన మన CEO అన్నట్టు. రీసెంట్ గా మొన్న యాక్టర్ కూడా మన పూరి కనెక్ట్స్ కి CEO. ఆయన ఏంటంటే ఆయన చాలా మంది ఆర్ట్ డైరెక్టర్స్ ని పిలిచి మాట్లాడి తర్వాత ఇంకా లాస్ట్ ఆప్షన్ గా నన్ను పిలిచిరు అన్నట్టు. ఓకే. నేను వెళ్ళేసరికి నా ప్రొఫైల్ అదంతా చూసి ఈడెవడో మనకు సెట్ అయ్యేలా ఉన్నాడు, బాగా చదువుకున్నాడు, వీడుంటే మనకు ఈజీ అయిపోద్ది అనే దాంట్లో ఆయన నన్ను చూస్ చేసి డైరెక్ట్ గా సెట్ కి తీసుకుని వెళ్ళి పూరి సార్కి, చార్మి మేడంకి వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేసి ఈజ్ అవర్ ఆర్ట్ డైరెక్టర్ అని చెప్పి ఇంట్రడ్యూస్ చేయడం అంతా ఇక సర్రియల్ మూమెంట్. ఇంకా మనము లైఫ్ లో ఎక్స్పెక్ట్ కూడా అయ్యాము. పూరి గారిని కలవడం కూడా ఫస్ట్ టైం. ఎట్లా అనిపించింది అసలు? నేను ఎవరు కనబడితే వాళ్ళని అడుగుడే, పూరి సార్తో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరితో ఫ్రెండ్షిప్ చేసేది ఇండస్ట్రీలో. ఓకే. అరే ఒక్కసారి తీసుకోవరా ప్లీజ్ రా, నాకు పూరి సార్ అంటే ఫుల్ ఇష్టం రా, ఒక్క ఫోటో దిగుతారా ఆయనతో, ఈ సినిమా ఇవి చేయాలనేది నాకు ఏం లేదు. అంటే ఆయన జస్ట్ కలిస్తే చాలు,
ఒక ఫోటో దిగితే చాలు, అవును. ఒక ఒక చిన్న కాన్వర్జేషన్, సార్ నేను పలానా అని చెప్పుకునే ఒక కాన్వర్జేషన్ గురించి వెయిట్ చేస్తుండే. కనబడ్డ నాతో పని చేస్తున్న పూరి సార్తో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరిని అడుగుతుండేదన్న, ఒక్క ఆపర్చునిటీ, ఒక్కసారి పూరి సార్ దగ్గర జస్ట్ హాయ్ చెప్పేసి వస్తా అన్నట్టు ఉండేది. అట్లాంటిది ఆయన సినిమాకి ఆర్ట్ డైరెక్టర్ గా వెళ్ళడం అనేది నాకైతే డ్రీమింగ్. అంటే ఇక మనం కళలో కూడా ఉంచుకోలేము అసలు, ఇదంతా నిజంగానే జరుగుతుందా లేకపోతే ఏంది అనే దాంట్లో ఉండే అన్నట్టు.